కుటిల ప్రయత్నాల్ని చేస్తూనే ఉంది. అక్కడి నుంచి ఇంకా మోటార్ షెల్స్ ప్రయోగిస్తూనే ఉన్నారు. దాన్ని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంతో సమర్థవంతంగా నిలువరించగలుగుతోంది అని చెప్తున్నారు. ఇక నకిలీ పోస్టులు, పాత వీడియోలతో పాకిస్తాన్ ఒక ఫేక్ ప్రచారాన్ని చేపడుతోంది. భారత్ పై దాడులు చేశామంటూ పాత వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్ ఈ తప్పుడు ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఎండగట్టింది. పాక్ దుష్ప్రచారాన్ని ఆధారాలతో సహా బయటపెట్టింది PIB. పాక్ కంటెంట్ ని ఇప్పటికే భారత్ నిషేధించడం జరిగింది. ఇండియన్ ఆర్మీ ఫోర్స్ ని పాక్ ధ్వంసం చేసింది. 50 మందికి పైగా భారత జవాన్లను పాకిస్తాన్ ఆర్మీ దాడిలో చనిపోయారంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. ఇండియన్ ఆర్మీ బేస్ మీద ఇంతవరకు పాకిస్తాన్ ఎలాంటి అటాక్ చేసింది లేదు. పాక్ కుటిల ప్రయత్నాలన్నింటినీ కూడా భారత్ ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రజల్ని పూర్తిగా తప్పుదారి పట్టించే విధంగా ఒక వీడియోని ప్రచారంలో ఉంచారు. పంజాబ్ లోని జలంధర్ పై పాకిస్తాన్ దాడి చేసింది అంటూ ఈ వీడియోని కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ ఇది నిజం కాదు. ఒక పంట పొలంలో వ్యర్థాలని తగలబెడుతున్న వీడియో అది. మరొక ఫేక్ వీడియో చూద్దాం. భారత్ దాడిని తిప్పికొడుతూ పాకిస్తాన్ దాడి చేసింది అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్న వీడియో ఏదైతే ఉందో అది వైరల్ అవుతోంది. ఒక్కసారి చూడండి. భారత్ పాక్ మీద దాడి చేసింది అంటూ ఒక భారీ ఎక్స్ప్లోజివ్ బ్లాస్ట్ చేసింది అంటూ కొంతమంది ఆ వీడియోని ప్రచారంలో ఉంచారు. కానీ అది నిజం కాదు, ఫేక్. 2020లో లెబ్నాన్లోని బీరట్లో జరిగిన పేలుడుకు సంబంధించిన వీడియో ఇది. ఈ విధంగా ఏవైతే వీడియోలు ఫేక్ లో ఉన్నాయో ప్రచారం చేస్తున్నారో అవన్నీ కూడా ఆధారాలతో సహా ఫేక్ అని చెప్పి మన ముందుంచుతున్నారు. పాకిస్తాన్ చేస్తున్న అబద్ధపు ప్రచారాల్లో నంబర్ 4 ఫేక్ వీడియో. రాజౌరిలోని భారత ఆర్మీ క్యాంప్ పై పాక్ ఆత్మాహుతి దాడి చేసిందంటూ మరొక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. కానీ ఇది కూడా పూర్తిగా తప్పుడు కథనం. ఫిఫ్త్ వన్, హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ నుంచి తమ పౌరులపైనే భారత్ దాడి చేసింది అంటూ మరొక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కూడా పూర్తిగా అవాస్తవమైన పోస్ట్. భారత్ ఎదురు దాడిని తట్టుకోలేని పాక్ ఇలాంటి తప్పుడు పోస్టులను సృష్టిస్తోంది. నంబర్ 6, యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇండియాలోని అన్ని ఎయిర్పోర్ట్లు మూసేశారు అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్స్ క్లోజ్డ్, ఫుల్ లిస్ట్ అంటూ ఒక పోస్ట్ ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ పోస్ట్ కూడా పూర్తిగా అబద్ధం, పూర్తిగా ఫేక్. ఇండియాలో అన్ని ఎయిర్పోర్టుల్లో విమాన రాకపోకలు ఎప్పటిలాగానే కొనసాగుతున్నాయి. నంబర్ 7, సైన్యం సన్నద్ధతపై ఆర్మీ చీఫ్ VK నారాయణన్ పంపిన ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్ బయటకొచ్చింది అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. జనరల్ VK నారాయణ్ అసలు ఆర్మీ చీఫే కాదు.